సత్యం అయితే ఇంకా 30,00,000 విషయంలో అలాగే మనోజు, రోహిణి వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో ప్రతిసారి తను ఎవరో ఒకరి దగ్గర మోసపోతూనే ఉన్నాడు అన్నట్టుగా ఇంక తను బాధపడుతూ ఉంటే, ఇంక బాలు అయితే తను కూడా ఇంక ఈ డబ్బుల విషయంలో అన్నయ్య ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడు అన్నట్టుగా, అన్నయ్య కంటే ముందు నాన్న ఇబ్బంది పడుతున్నాడు అని ఇంక తను కూడా ఆలోచించడం మొదలుపెడతాడు. ఇంక ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం మామయ్య గారిని ఈ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ చేయాలి. వాళ్ళ కోసం మనం చేయకపోయినా మామయ్య గారి కోసమైనా మనం చేయాలి అన్నట్టుగా ఇంకా మీనా కూడా అయితే బాలుతో అంటుంది, ఇంకా నువ్వు ఆ టీవీ ఆర్టిస్ట్ దగ్గర ఆ బంగ్లా కొన్న వాళ్ళని నేను ఫోటోలో చూశాను, అతను పోయి కలిస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమని బాలు అయితే అంటాడు. ఇంకా తనతో వెళ్ళి మాట్లాడిన తర్వాత తనైతే ధర్మవరం దగ్గర ఉన్నారు, అక్కడే నేను ఒక విల్లా కొనాలని చెప్పని చూశాను, కానీ ఆ విల్లా విషయంలో ఫ్రాడ్ జరిగిందని తెలుసుకొని అని నేను సైలెంట్ అయిపోయాను అని చెప్పనని ఇంకా తనైతే ఇంకా అడ్రస్ ఇస్తాడు. ఇంకా ఆ అడ్రస్ను పట్టుకొని, మీనా నీకు ఇదే లాంగ్ ట్రిప్ అనుకో, ఎప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పని అంటుంటావు కదా, ఇప్పుడు ఇంకా ఒక 12 అవర్స్ మన ఇద్దరిది లాంగ్ ట్రిప్లో ఉన్నాము అని అనుకొని ఎంజాయ్ చేయి మీనా అని చెప్పని ఇద్దరు అయితే అక్కడ బయలుదేరుతారు. ఇంకా ఆడ బయలుదేరలేదో ఇంకా ఆ విల్లా విషయంలో నేను ఓనర్ని అని చెప్పనన్న అతను అక్కడ చేపలు అమ్ముతూ ఇంకా అలా కనిపించేసరికి ఇంక మీనా అయితే బాలుతో చెప్తుంది, ఏమండి ఇక్కడ ఉన్నాడు అని చెప్పని. ఇంక తనను పట్టుకొని ఇంక తనేమో బాలుని చూడగానే తనకు మొత్తం గుర్తొచ్చేస్తుంది. అయ్యో ఆ రోజు తనని మనం చూసేసాడు కదా అన్నట్టుగా మేము ఫ్రాడ్ చేసింది మొత్తం తెలిసిపోయినట్టుందని ఇంకా అందరి ముందు తనను పట్టుకొని 30,00,000 అక్కడ మోసం చేసి ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ పెట్టుకొని ఉన్నావా అని చెప్పంటే తన భార్య కూడా వచ్చి, అయ్యో అయ్యో కొట్టొద్దండి, మేము ఆ డబ్బులు మేము తీసుకోలేదు, అది అక్కడున్న మేనేజరే ఇలా చేపిస్తే మాకు దాంట్లో కమిషన్ ఇస్తానన్నాడు అని చెప్పి అనేటప్పటికీ, అంటే తోడు దొంగలు ఇద్దరు కలిసి మా అన్నయ్యని మోసం చేస్తారా, రా మీ ఇద్దరిని అని చెప్పనని ఇంకా వాళ్ళిద్దరిని కూడా కార్లో ఎక్కించుకొని ఇంకా సత్యం దగ్గరకైతే వస్తాడు.